కుక్క అనలేదయ్యా. గవర్నమెంట్ అనేది అలా కాపలాగా ఉండాలి ధర్మానికి దేశానికి అనే ఉద్దేశం చెప్పారు. సేమ్ ఇప్పుడు మనం సందర్భం ఎప్పుడో భానుప్రకాష్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి విషయంలో నేను కుక్కలా ఉంటాను అని చెప్పారు. మంచిదే, ఎందుకంటే భగవంతుడి విషయంలో కాపలాగా ఉంటాను, ఏదైనా ఒక అధర్మం జరిగితే ప్రశ్నిస్తాను అని గత 20 ఏళ్ళుగా అలాగే ఉన్నప్పుడు భగవంతుడి స్వామివారికి విశ్వాసంగా ఉండి స్వామివారి యొక్క సంపద విషయంలో లేదు ధర్మ విషయంలో సంస్కృతి విషయంలో కుక్కలా భైరవుడిగా ఉండడం అది గర్వకారణమే తప్ప అది మరో కారణం కాదే. స్వామివారి సొమ్ము తింటే, స్వామివారిని కించపరిస్తే, లేదా స్వామివారి యొక్క వైభవాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తే ఇంకా చాలా పెద్ద పదాలు వాళ్ళకి వర్తిస్తాయి తప్ప స్వామివారి దగ్గర కాపలా కుక్కలా ఉండడం అనేది గర్వకారణమే. భానుడు భైరవ, నథింగ్ రాంగ్. అందులోనూ భైరవుడు కానభైరవుడు మనం కాశీలో ఆయన పర్మిషన్ లేకపోతే కాశీలో ప్రవేశించడం. సో ఇక్కడ అలా అది కాకుండా మరొకటి ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలంటే తిరుమలకి క్షేత్రపాలకుడు ఎవరు? స్వామి. క్షేత్రపాలక శిల రూపంలో ఉన్నదే శివుడు. ఆయనకి తాకించిన తర్వాత కదా ఆ తాళాలు తీసేది. కాబట్టి ఖచ్చితంగా శివకేశవ అభేదంగా వారి పోలికి ఏ మాత్రం అది మనం బాధపడవలసిన పని లేదు. స్వామివారి విషయంలో కుక్కలా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే కాపలాగా ఉండడం ఒకటి, రెండోది విశ్వాసంగా ఉండడం. అలా కాకుండా ఏ నక్కలాగో లేకపోతే నైత్యానికో మోసానికో స్వామివారి సొమ్ము తినేయడానికో మోసం చేయడానికో ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఖేదపడాలి. గర్వంగా చెప్తాం, మేము గర్వంగా చెప్తాం, మాకు స్వామివారితో అనుబంధం ఉంది. స్వామివారితో అనుబంధం ఉన్న ప్రతి వారికి మేము బంధువులం, వారు మాకు బంధువులు. ఎందుకంటే మేము హిందువులం. మేము చెప్తాం ఎడారి మతాలకి మాకు ఏ సంబంధం లేదు. వాటిని ఇక్కడ చొప్పించిన వాళ్ళు కుక్కనంటే కుక్క బాధపడుతుంది కాబట్టి కుక్కన అనే ప్రశ్న లేదు కాబట్టి నక్క కూడా బాధపడుతుందేమో, కొత్త జంతువులు ఏదైనా మరి ఇంకా వీళ్ళని రిఫర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్వామివారి విషయంలో మనం ఏం చేయగలమో అది ఆలోచన చేయాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అహంకారానికి అతీతంగా అది పనిచేయాలి. మనకి ఇప్పటికే చాలా రోగాలు వచ్చి చాలా చేసుకోవాల్సి వస్తుంది. శరీరం కొన్నాళ్ళే ఉంటుంది. కాలగర్భంలో మన శరీరం కలిసిపోయే లోపల కాలపురుషుడైనటువంటి శ్రీవారిని సేవిద్దాం, ఆయన్ని అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. అందరూ ఈ మధ్య కుక్క కుక్క అంటున్నారు. స్వామివారు చెప్పినట్టు, రాధామనోహర స్వామివారు చెప్పినట్టు ఆ క్షేత్ర పాలకుడు విశ్వాన్ని పాలిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ జరుగుతున్న అన్యాయం మీద ఒక కుక్కల మురిగే ఇన్ని కోట్ల మంది నాకు అవకాశం ఆ స్వామివారు నాకు కల్పించారని చెప్పి నేను భావిస్తున్నా. తాను ఎప్పుడు స్వామివారి దగ్గర ఒక భైరవుడుగానే ఖచ్చితంగా ఉంటానని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను. నమో వెంకటేశ్వర. జై కాలభైరవ. జై కాల.